న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంస్థ అధ్యక్షుడు ముక్తర్ అలీ పాల్గొనగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ వారిని ముస్లిం సోదరులు షేక్ ఆసిఫ్, రసీదా మరికొందరు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగినది. అనంతరం వాళ్లందరూ పాల్గొని నమాజ్, ఉపవాస విరమణ చేసి పళ్లను స్వీకరించి పేద విద్యార్థులకు భోజనం అందించినారు. ఇక్కడ కులాలు, మతాలు, వర్గాలు అవన్నీ పెట్టుకున్నామండి. దేశం అనేది డెవలప్ కాదు. ప్రపంచంలో ఒకసారి చూసినట్లయితే మీరు ఇతర దేశాలు చూడండి, అక్కడ ఇవన్నీ మతాలు, కులాలు ఏముందో, ఎవరు ఏం సాధించారో అని చూస్తారు. సాధించారు అని చూస్తూ ఉంటారు. ఏం సాధించాలి, ఇప్పుడు ఇది సాధించాలి, ఇంకోటి ఏం సాధించాలి, ఏం చూస్తారు. కానీ ఇలా కులాలు, మతాలను పట్టుకోరు. మనం కూడా ఏంటంటే మనం చిన్న ఆర్గనైజేషన్, అతనికి వినే కావచ్చు, నేను కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాం కాబట్టి మేము సోదర భావంగా చక్కగా కులమతాలకు అతీతంగా నేను సంక్రాంతి చేస్తాను, మనలో రంజాన్ చేస్తాను. ఇలా చేయడం కారణం ఏంటంటే మనం ఒకళ్ళు సహాయ సహకారాలు కులమతాలు మనలో ఉన్నటువంటి దేశాన్ని తీసేసి ప్రేమ అనేది పెంపొందించాలి. అది ప్రేమ అనురాగాలు అనేది మనిషి పెరిగింది. మనం చక్కగా ఈ దేశం కోసం ఏదైనా చేయగలుగుతాం. అంతేగాని మనం కొట్టుకుంటే ఏమైంది, ఎవరు ఏ చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, అది ఇంకో దేశం వాళ్ళు మనల్ని ఎలా చేస్తారు, గిల్లు కుట్టుకుంటారు. అది మనం చదువుకున్నాం చిన్న పిల్లలు అలా అయిపోయింది. మీరందరూ ఏం చేయాలి, మనం దేశం కోసం పట్టుకోవాలి, దేశం కోసం బతకాలి, దేశం కోసం జీవించాలి, దేశం కోసం ఏమైనా చెయ్యాలి. అవునా? ఇక కులాలు, మతాలు అనేది ఎవరిని మీ దగ్గర పెద్ద కూడా రానీయ బాకండి. థ్యాంక్ యూ.